శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉప పర్వలో 115 అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నాము. అప్పుడేం జరిగిందంటే, మన కుంతికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు కలిగారు. అక్కడ గాంధారీదేవికి దుర్యోధనాదులు 100 కలిగారు. మన మాద్రికి కూడా ఆశ కలిగింది బిడ్డలు కావాలని. కుంతిని వెళ్ళి, నేను అడగను, నువ్వే వెళ్ళి నాకు బిడ్డలు కలిగేట్టు చెయ్యి అని పాండురాజుకు చెప్పింది. పాండురాజు వెళ్ళి కుంతిని అడిగాడు. కుంతి సరే అన్నది. నీ ఇష్టం వచ్చిన దేవతను తలుచుకో అంటే, ఆమె అశ్విని దేవతలను తలుచుకుంది. వాళ్ళు 2 వచ్చారు. ఆమెకి 2 బిడ్డలు కలిగారు. దాంతో మన కుంతి కోపం తెచ్చుకుంది. నాకు మోసం జరిగింది, అందుకని ఇంక నేను మాద్రిని నమ్మను అని చెప్పింది. మళ్ళీ పాండురాజు వచ్చి మళ్ళీ బిడ్డల గురించి ప్రస్తావిస్తే, ఈ కథ ద్వారా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, పాయింట్స్ టు నోట్, సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఒకటి, వాళ్లకు ఒకళ్ళతో ఒకళ్ళకు మాట్లాడుకునే లక్షణం ఉన్నట్టు లేదు. మాద్రి అయినా కుంతి అయినా పాండురాజుతో మాట్లాడితే పాండురాజు వెళ్ళి ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కమ్యూనికేషన్ ఛానల్స్ కరెక్ట్గా లేవు. వాళ్లకు సఖ్యత ఉన్నట్టు కనిపించట్లేదు. అంటే ఎందుకు ఉంటుంది, సౌతులు కదా అని అనిపిస్తుంది. మంచిది, ఏదో రకంగా ఇంతకి నెట్టుకుంటూ వస్తున్నారు. తర్వాత అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ముగ్గురికి, పాండురాజుకైనా కుంతికైనా మాద్రికైనా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకము ఉన్నట్టు కనిపించట్లేదు. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత మూడో విషయం ఏంటంటే, ముగ్గురు కలిసి విడివిడిగా రకరకాలుగా ఒకళ్ళనొకళ్ళు చీటింగ్ చేసుకుంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి అక్కడ. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్దాము. మన వైశంపాయనుల వారు మనకి ఏం చెప్తున్నారంటే, దర్శనీయాన్ తతః పుత్రాన్ పాండుః పంచ మహావనే తాన్ పశ్యన్ పర్వతే రేమే స్వబాహు బలపాలితాన్. మన పాండురాజు తతః ఇంకప్పుడు ఆ మహా అరణ్యంలో ఆ అందమైన పర్వతం పైన తన స్వబాహువులతో, తన బలంతో, భుజ బలంతో పాలిస్తూ ఉన్న పంచ తాన్ పుత్రాన్, ఆ పుత్రులను, వాళ్ళందరూ దర్శనీయులై ఉన్నారు. చాలా అందగాళ్ళు అందరూ పంచ పాండవులు. వాళ్ళందరినీ ఆయన గొప్పగా పెంచుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా, పశ్యన్, ఆ పర్వతం పైన రేమే రమిస్తూ ఉన్నాడు. చాలా సుఖంగా ఉన్నాడు మన పాండురాజు. సుపుష్పిత వనే కాలే కదాచిత్ మధుమాధవే భూత సమ్మోహనే రాజా సభార్యః వ్యచరత్ వనం. కదాచిత్ ఒకానొక మధుమాసంలో ఆ మొత్తము చెట్లన్నీ ఆ అరణ్యం నిండా కొండలపైన అంతా పుష్పించి ఉన్న కాలంలో, ప్రాణుల మనసులను సమ్మోహపరిచే ఆ సమయంలో మన పాండురాజు తన భార్యతో సహా ఆ వనంలో వ్యచరత్ తిరుగుతూ ఉన్నాడు. పలాశైః తిలకైః చూతైః చంపకైః పారిభద్రకైః అన్యైః చ బహుభిః వృక్షైః ఫలపుష్ప సమృద్ధిభిః. పలాశాలు మోదుగ చెట్లు, తిలకాలు, చూతాలు మామిడి చెట్లు, చంపకాలు సంపెంగలు, పారిభద్రకాలు పారిజాతాలు మొదలైన రకరకాల చెట్లతో, ఆ చెట్లు పూలతో పళ్లతో సమృద్ధిగా ఉన్న సమయమది. జలస్థానైః చ వివిధైః పద్మినీభిః చ శోభితం
పాండోః వనం తు సంప్రేక్ష్య ప్రజజ్ఞే హృది మన్మథః. చక్కటి జలస్థానాలున్నాయి, చెరువులు, నదులు, సెలయేళ్ళు, రకరకాల పద్మాల కొలనులతో శోభాయమానంగా ఉన్నది ఆ వనమంతా. అటువంటి వనాన్ని సంప్రేక్ష చూసుకున్నాడు మన పాండురాజు. ఆ పాండోః హృది, ఆయన హృదయంలో మన్మధుడు ప్రజజ్ఞే ప్రకృష్టంగా బయలుదేరాడు. ఆయనకు మనసులో మన్మధుడు చెలరేగాడు. అప్పుడేం జరిగిందంటే, ప్రహృష్ట మనసం తత్ర విహరంతం యథా అమరం తం మాద్రి అనుజగామ ఏక వసనం బిభ్రతి శుభం. మన మాద్రి ఆ రకంగా ప్రహృష్ట మనసం, సంతోషంగా ఉన్న మనసుతో, అమరం యథా దేవతలాగా ఆ అడవంతా విహరిస్తూ ఉన్న భర్తను చూసుకుని, ఆమె కూడా శుభం వసనం బిభ్రతి, చక్కటి వస్త్రాలను ధరించి అందంగా తయారయ్యి, ఏక ఆ మొక్కతే, కుంతి లేదు, వాళ్ళ కొడుకులు ఇంకెక్కడో ఆడుకుంటున్నారు, మాద్రి ఒక్కతే తం ఆయనను భర్తను అనుజగామ అనుసరించి ఆ కొండ చర్యల్లో, పర్వత ప్రాంతాల్లో, పువ్వులతో నిండిన చెట్ల మధ్యలో, పద్మాల కొలనుల పక్కన తిరుగుతూ ఉన్నది ఆయనతో పాటు. సమీక్షమాణః సహ తు తాం వయస్థాం తనువాససం తస్య కామః ప్రవవృధే గహనే అగ్నిః ఇవ ఉద్ధితః. సహ తు, ఇంకప్పుడేం జరిగింది ఆయనకు, తనువాససం పల్చటి వస్త్రాలు ధరించింది, వయస్థాన్ చక్కటి వయస్సులో ఉన్నది, అటువంటి తాం ఆమెను సమీక్షమాణః చూస్తున్నాడాయన. తస్య ఇంకా ఆయనలో కామము ప్రవవృధే బాగా వృద్ధి చెందింది. ఎట్లా అంటే గహనే కారడవిలో అగ్ని రగులుకొన్నట్టు ఆయన మనస్సులో కామాగ్ని కలిగింది. రహసి ఆత్మ సమాం దృష్ట్వా రాజా రాజీవలోచనాం న శశాక నియంతుం తం కామం కామబలాత్కృతః. రహసి ఏకాంతంగా ఉన్నారిద్దరు. ఆమె ఆత్మ సమంగా ఉన్నది. ఆమెకు కూడా ఆయన మీద అంతే కోరిక ఉన్నది. ఆమె కూడా రాజీవలోచనములతో, పెద్ద పెద్ద కన్నులతో ఆయన్నే చూస్తున్నది. ఆమెను దృష్ట్యా చూసి మన రాజు కామబలాత్కృతః, కామం చేత బాగా ఎక్కువగా కదిలించబడుతూ ఉన్న ఆ మనస్సులోని కామాన్ని నియంతుం ఆపడానికి నశశాక శక్యం కానివాడయ్యాడు. ఇంకా ఆయన మనసులో కోరికను ఆయన ఆపుకోలేకపోయాడు. తతః ఏనాం బలాత్ రాజా నిజగ్రాహ రహోగతాం వార్యమాణః తయా దేవ్యా విస్ఫురంత్యా యథా బలం. తతః, ఇంకప్పుడు మన రాజుగారు ఏనాం ఆమెను బలాత్ బలంగా, రహోగతం ఆ ఏకాంతంలో, నిజగ్రాహ గట్టిగా పట్టుకున్నాడు, తయా దేవ్యా వార్యమాణః ఆమె వద్దు వద్దు అంటూనే ఉన్నది, యథాబలం ఆమెకున్నంత బలంతో విస్ఫురంతి ఆయన్ను పక్కకు తోస్తూనే ఉన్నది. అయినా కూడా ఆయన పట్టించుకోలేదు. సహతు కామపరీతాత్మ తం శాపం నా అన్వబుధ్యత మాద్రీం మైథున ధర్మేణ గచ్చమానః బలాతీవ. సహ ఆయన కామంతో విపరీతంగా ఉన్న మనసు, విపరీతంగా కామంతో నిండి ఉన్న మనసుతో ఉన్నాడు. ఆయన శాపాన్ని కూడా, ఒకవేళ కోరికకు లొంగిపోయాడంటే చనిపోతాడన్న శాపాన్ని కూడా నా అన్వబుధ్యత గుర్తు చేసుకోలేదు. ఆయనకి గుర్తు కూడా రాలేదు, పట్టించుకోలేదు. మైథున ధర్మేణ, మైథున ధర్మంతో గచ్చమానః దగ్గరకొస్తూ ఆయన బలంగా మాద్రిని పట్టుకున్నాడు. జీవితాంతాయ కౌరవ్యః మన్మథస్య వశంగతః శాపజం భయముత్సృజ్య జగామ ఏవ బలాత్ ప్రియాం. జీవితాంతాయ, ఇంకా ఆయన అంతం ఆయనే కొని తెచ్చుకున్నాడు.
ఆయన మృత్యువుని ఆయనే తెచ్చుకున్నాడు. ఎందుకు అంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించుకోవచ్చు. ఆయన మృత్యువుని ఆయనే తెచ్చుకున్నాడు అంటే, ఇంతకు ముందు శాపం ఉన్నది గదా! అని మనకనిపిస్తుంది. ఇంతకు ముందు అప్పుడు కూడా ఇట్లానే తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా అక్కర్లేకుండా ఆయన ఉన్నాయి గదా! అని బాణాలు వేసి కొట్టేసరికి శాపమొచ్చింది, అది వేరే విషయం. అయితే ఆ శాపము ఎగ్జిక్యూట్ అవ్వవలసిన అవసరం లేదు. ఆయన ఒకవేళ కోరికతో లేకుండా ఉండి ఉంటే, అప్పుడు ఇటువంటి పరిస్థితి ఆయనకు కలిగేది కాదు. కానీ ఎంతకాలం ఉంటాడు? చాలా కాలము ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నం చేశాడాయన. అయితే ఆ చేసింది ఆయన జ్ఞానంతో చెయ్యలేదు. బలవంతంగా చస్తానన్న భయానికి ఇంద్రియాల్ని నిగ్రహించి పెట్టుకున్నాడు గానీ, కామాన్ని జ్ఞానంతో దాటడం అన్నది ఆయన చేయలేదు. ఒకవేళ ఆయన జ్ఞానంతో కామాన్ని దాటేసి ఉంటే, కాముడిని దాటిపోయి ఉంటే, కాముడిని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకొనుంటే, ఆయనకిప్పుడు ఆమెను చూసినా గూడా మనసు కదలకుండా ఉంటే, అక్కడికి ఆ విషయం ఆగిపోయి ఉండేది. ఆయన జీవితము ఇక్కడ అంతమయ్యేది గాదు. అసలు జీవితము అంతం గాకుండా ప్రతివాడికి ఎప్పటికీ ఉంటుందని నమ్మకం లేదు. ప్రతివాడు ఏదో ఒక సమయంలో వెళ్ళిపోతాడు. కానీ, ఈ సమయంలో ఈ విధంగా ఆయన జీవితము అంతమవ్వవలసిన అవసరం కలిగేది కాదు. కానీ కలుగుతుంది అట్లా. ఎందుకు అంటే ఎంతటి వాడికైనా సరే కోరికలు కలుగుతాయి మనసులో. వాటిని జ్ఞానంతోటే మనము తొలగించుకుంటూ రావలసి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఎంతో కాలం చేయాలి. ఎంతటి వాళ్ళకైనా సరే ఇటువంటి స్థితి తప్పనిసరిగా కలుగుతుంది. దీని గురించి మన భగవంతుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆయనేం చెప్పారంటే, ఎవరైతే శ్రద్ధావంతులై అనసూయతో నేను చెప్పిన మాటను నిత్యము అనుష్ఠిస్తూ ఉంటారో, వాళ్ళు కర్మల్లో నుంచి మోక్షాన్ని పొందుతారు. ఇంక వాళ్ళకి జన్మలుండవు. అమృతత్వాన్ని పొందుతారు. కానీ ఎవరైతే అసూయతో సర్వ జ్ఞానాన్ని పోగొట్టుకుని ఉంటారో, వాళ్ళు నా మాటని వినకుండా ఉన్నవాళ్ళు పూర్తిగా నష్టపోతారు అని ఆయన చెప్పి ఒక చాలా మంచి మాట అన్నారు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే భగవంతుడే చెప్తే గూడా వినబుద్ధి గాకుండా ఉంటాయి కొన్ని బుద్ధులు. భగవంతుడు కోరికల్ని, కోపాల్ని వాటిని కంట్రోల్ జేసుకో. వీతరాగ భయక్రోధాః స్థితదీహి మునిః ఉచ్యతే. అటువంటి స్థితదీహి స్థితిలో నువ్వు ఉండవలసింది అని ఆయన చెప్తారు. సరే, నేనట్లానే చేస్తాను అనగలిగే శక్తి, అంత బలము మనసుకు ఉండాలి. చాలా మటుకు భగవంతుడే చెప్పినా గూడా చేయబుద్ధి గాకుండా ఉంటుంది. ఎందుకు అని ఆయనే ప్రశ్న వేసుకుని, నా మాట కూడా ఎందుకు వినరు? ఎందుకు నష్టపోతారు? ఎందుకు చెడిపోతారు? ఎందుకు నశించిపోతారు ఈ విధంగా? మన పాండురాజులాగా. అంటే సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ప్రతివాడు ఎంత జ్ఞానవంతుడైనా సరే, ఇక్కడ ఆయన జ్ఞానంతో కామాన్ని కంట్రోల్ చేసుకునుంటే, ఆయన జ్ఞానంతో కామాన్ని దగ్ధం చేసుకుని ఉంటే, అటువంటి పరిస్థితిలో జీవితాంత స్థితి మృత్యువు ఆయనకి వచ్చేది కాదు అని మనం చెప్పుకున్నాము. కానీ భగవంతుడేమంటున్నాడంటే, ఎంత జ్ఞానికైనా అటువంటి స్థితి వస్తుంది. మనసు కదిలే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే, ప్రతివాడు స్వస్యాః ప్రకృతేః సదృశం చేష్టతే. వాడి స్వభావానికి తగిన విధంగానే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రాణులన్నీ ప్రకృతిలోనే ఉంటాయి. ప్రాణులన్నీ ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతిని బట్టి ఆ ప్రాణులు ప్రవర్తిస్తూ ఉంటాయి. జ్ఞానులు గూడా అదే ప్రకృతిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు గూడా ఆ ప్రకృతిని బట్టే ప్రవర్తిస్తుంటారు. అట్లాంటప్పుడు ఇంకా అజ్ఞానుల గురించి చెప్పవలసిన అవసరమే లేదు.
ఇప్పుడు జ్ఞానులైన, అజ్ఞానులైన అదే ప్రకృతిలో ఉంటూ, అదే ప్రకృతికి లోబడి, అది చెప్పిన విధంగా కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, ఇంక నిగ్రహం మనో, ఇంద్రియ నిగ్రహాలు ఏమి చేస్తాయి? నువ్వు నిగ్రహంతో సాధించేదేం? బలవంతంగా వేటినైనా కంట్రోల్ చేసి నువ్వు చేయగలిగిందేమి? ఎంతవరకు నువ్వు నిగ్రహించగలవు? ఎంతవరకు నీ కళ్ళను నువ్వు కట్టిపెట్టగలవు? చెవులని మూసేసుకొని తిరగగలవు? ఎంతవరకు నీ మనసుని అదిమి పెట్టగలవు? ఎంతవరకు, ఎంత కాలము నువ్వు అట్లా వాటిని నిగ్రహించి ఉంచగలవు? ఇక్కడ కనీసం మన పాండురాజు ఏదో కళ్ళనో, చెవులనో, నోటినో కట్టేసుకోవడం గాదు. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అంటే తినకుండా నోరు గట్టేసుకొని ఉండడమో, బలవంతంగా వద్దులే నాకు కాఫీ అనుకుంటూ, వద్దులే నాకు బజ్జీ అనుకుంటూ కూర్చోవడము, లేదా చెవుల్లో ఏది పడకుండా చెవులు గట్టిగా మూసేసుకొని కూర్చోవడము. ఇట్లాంటివి ఒక రకము. మన పాండురాజు మరీ బేసిక్‌గా కర్మేంద్రియాల్లో ఒకటి మర్మమయము. దాన్ని గూడా కంట్రోల్ జేసుకోలేకపోయాడు. జ్ఞానేంద్రియాల్ని కంట్రోల్ జేయడమే గాదు, కర్మేంద్రియాల్ని గూడా ఆయన కర్మేంద్రియాల్లో గూడా అన్నిటికన్నా అధమమైన కర్మేంద్రియాన్ని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇంక పైనవన్నీ ఎక్కడ చేసుకుంటొస్తాడు. పైగా జ్ఞానంతో ఆయనకు సంబంధం గూడా లేదు. బలవంతంగా చావు భయంతో కంట్రోల్ జేస్తున్నాడు అంతవరకే. భగవంతుడు పాపం పెద్ద మనసుతో జ్ఞానులకు కూడా ఇటువంటి పరిస్థితొస్తుంది. నిగ్రహంతో దాన్ని ఏమీ చెయ్యలేము. ప్రతి ప్రాణి ప్రకృతిలోనే ఉంటుంది. కాబట్టి ప్రకృతి చెప్పినట్టు చేయవలసి వస్తుంది. నిగ్రహించి, కంట్రోల్ చేసి ఏమీ సాధించలేము. మరేమి చెయ్యాలి అంటే, ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశమాగచ్చేత్తౌ హి అస్య పరిపంధినౌ అని తెలుసుకోవాలి. ఇంద్రియాలు, ఇంద్రియ అర్థాలు, విషయాలు వీటిలో రాగము, ద్వేషము ఉంటుంది అని వాటి ప్రదేశాలు చూసుకోవాలి. ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ రాగముంది, ఎక్కడెక్కడ ద్వేషముంది అని చూసుకుని, అవి పరిపంధులు, అవి నా శత్రువులు అని తెలుసుకుని వాటి వశంలోకి రాకుండా ఉండాలి అని ఆయన చెప్తూ వచ్చారు. మన పాండురాజు బలవంతంగా ఆయన ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు గానీ, ఎందుకు అంటే నేను చచ్చిపోతా గాబట్టి. నేనొకవేళ నా భార్యలతో సంగమించానంటే నేను చనిపోతాను, అందుకని దూరంగా ఉంటాను అని చావుకు భయపడి, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం జేశాడు. ఆయన దాని బదులు మన భగవంతుడు చెప్పిన ఈ భగవద్గీతని చదువుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే, భగవంతుడు పుట్టి ఒక 14 సంవత్సరాలయింది కానీ ఇక్కడ లేరాయన. వేరే చోటున్నారు. అప్పటికింకా భగవద్గీత చెప్పలేదు. ఒకవేళ ఆయన చదువుకునుంటే, ఈ పద్యం చదువుకునుంటే ఆయనకేం అర్థమయ్యేది? అసలా కోరికే నా శత్రువు అని అర్థం చేసుకునేవాడు. చనిపోతాను కాబట్టి నా ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటాను గాదు. చావు నీ శత్రువు గాదు. నీ ఇంద్రియం నీ శత్రువు గాదు. ఆ చావులో ఉన్న భయము, ఈ ఇంద్రియంలో ఉన్న కోరిక, ఆ కోరిక, ఆ భయము, రాగద్వేషాలు నీ శత్రువులు. అందుకని నువ్వు జ్ఞానంతో ఏం చెయ్యొచ్చు? ఆ శత్రువుల గురించి తెలుసుకో ముందు. నీ ఇంద్రియం నీ శత్రువు గాదు. ఇంద్రియంలో ఉన్న రాగము, కోరిక నీ శత్రువు అని తెలుసుకుని, ఆ కోరికని అడ్రెస్ చేసుంటే, ఇంద్రియాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉండేది గాదు. ఇప్పుడు ఈ పాండురాజుకొచ్చిన కష్టము ఆయనొక్కడికే వచ్చిందని గాదు. ప్రతి జీవికి, దేహం తీసుకున్న ప్రతి జీవికి ఉన్న ప్రాబ్లమ్ ఇదే. ప్రతి వాళ్ళకు రాగం ఉంటుంది. ఆ కోరిక వల్లే వాళ్ళు దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాగంతో ఉన్నారు, అట్లానే చనిపోయారంటే మళ్ళీ జన్మ తీసుకుంటారు. కోరికతో ఉన్నారు అంటే భార్య మీద కామం ఒకటే గాదు. ఏ కోరికైనా సరే ఇక్కడ ఏదో మరి ఫండమెంటల్ బేసిక్ కామాన్నే డైరెక్ట్‌గా చూపిస్తున్నారు. కానీ కామం అంటే ఏదైనా సరే కోరిక. కోరికలతో ఉన్నాము అంటే, కోరికల వశమై ఉన్న మనము తప్పకుండా మళ్ళీ మరణించి, మళ్ళీ జన్మించి, మళ్ళీ మరణించి ఆ సైకిల్‌లో ఉంటాం. కోరికతో ఉన్నాము అంటే, కోరిక తీర్చుకుంటూ ఉన్న సమయంలో చనిపోతాము.
ఈ మృత్యువు ప్రతి వాళ్ళకు ఉంటుంది. కోరికలు ఉన్న ప్రతి వాళ్ళకి మృత్యువుంటుంది. ప్రతి వాళ్ళు పాండురాజే. కాబట్టి పాండురాజు జీవితాన్ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి, రాగము, ద్వేషము ఏ ఏ ప్లేసెస్‌లో ఉంటాయని అర్థం చేసుకొని, ఇంద్రియాల మీద పగ పెంచుకోవడం, ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించడం గాదు. నిగ్రహః కిం కరిష్యతి, అదేమి చేయలేదు. ఇంద్రియం నీ శత్రువు గాదు. దాని మీద పగ పెంచుకోక్కర్లేదు. మృత్యువు లేని విషయము. దాని గురించి నువ్వేం భయపడవలసిన పని లేదు. అవసరం లేని వాటి గురించి భయపడతావు. అక్కర్లేకుండా నీ సొంత ఇంద్రియాలను నిగ్రహించుకుంటావు. కానీ నీ మనసులో ఉన్న రాగద్వేషాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి, వాటి ప్రదేశాలేంటని తెలుసుకొని, ఎందుకు కలుగుతున్నాయని చూసుకొని, వాటిని మాత్రం అడ్రెస్ చెయ్యవు. అట్లాంటప్పుడు ఏమవుతుంది? ఆ శత్రువుల వశమై నువ్వు మరణిస్తావు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, మనవాడికి చాలా సమయముండే. మనవాళ్ళు ఇప్పుడు యుధిష్ఠిరుడికి ఒక 16 సంవత్సరాలు ఈ సమయానికి. ఒక కనీసం 15, 16, 20 ఏళ్ల నుంచి ఆయనకి ఈ విషయం అంతా తెలుసు గదా! ఇన్నాళ్ల నుంచి ఆయన ఏదో ఒక విధంగా మనస్సుని, ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించుకోవడానికి ట్రై చేయకుండా, అవయవాల్లో గాదు దోషం ఉన్నది నా మనస్సులోని కోరికలో. కాబట్టి కోరికను నేను అర్థం చేసుకుంటాను అని ఆయన ఉండి ఉంటే, చెప్పుకోవడానికి బానే ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళకు అసలు దాన్ని సాధించడానికి ట్రై చేసినప్పుడు చిన్న చిన్న కోరికలు గూడా, కాఫీ తాగుదాం, టీ తాగుదాం అన్న విషయాల దగ్గర నుంచి కూడా కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఇంద్రియాల్ని, నోటిని కట్టేయడానికి, చెవులు మూసేసుకోవడానికి అట్లాంటి వాటికి ట్రై చేసినంత వరకు జ్ఞానంతో సంబంధం లేదు కాబట్టి ఉపయోగం తక్కువ. కాబట్టి మనం ఏం జేయాలంటే, వీటిలో ఇంద్రియాల్లో, ఇంద్రియార్థాల్లో రాగద్వేషాలుంటాయని చూసుకొని, ఆ ఇంద్రియాలు నేను గాదు, ఆ మనసు నేను గాదు, ఆ దేహము నేను గాదు, వాటన్నిటికి వెనకాల వాటికి సంబంధం లేకుండా ఉన్నదెవరున్నదో అది నేను అని చూసుకున్నామంటే, వీటితో సంబంధం లేదు గాబట్టి, అవెట్లైనా కాలానుగుణంగా పడిపోతాయి. అవి ప్రకృతిలో ఉంటాయి. మన భగవంతుడు చెప్పినట్టు దేహేంద్రియాలు, మనసు, బుద్ధి మొదలైనవన్నీ ప్రకృతిలో ఉంటాయి. కాబట్టి అవేం చేస్తాయి? ప్రకృతిని అనుసరించి కర్మలు చేస్తూ ఉంటాయి. నువ్వు చూసుకుంటూ ఊరుకో. అవన్నీ నేను అనుకున్నావంటే మాత్రం ఆ చావు నీకే వస్తుంది. ఎందుకు అంటే అవి కర్మలు చేసుకుంటూ ఉంటాయి, కోరికల్ని తీర్చుకుంటూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి, మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. అవి ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతిని అనుసరించి కోరికలతో ఉండి కర్మలు చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలను నిగ్రహించి నువ్వు సాధించేది లేదు. ఇంద్రియాలు నేను అనుకోవడం మానేసి, వాటికి దూరంగా నువ్వు ఉండగలిగితే, ఇంద్రియాలు ఏవో కర్మలు చేసుకుంటాయి. వాటికేవో కోరికలుంటాయి. అవేవో ప్రకృతిలో ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి ఉంటూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీకేమీ గాదు. అప్పుడు పాండురాజుకు చావు కలిగేది కాదు. అప్పుడు ఆ శాపము పనిచేసేది కాదు. పాండురాజు ఒకటి జ్ఞానంతో కోరికను దాటి ఉండొచ్చు. కామక్రోధాలను దాటి ఉండొచ్చు. 2 జ్ఞానంతో నిలబడి ఉండి ఆయన, ఈ దేహేంద్రియాలన్నీ ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతిని అనుసరించి కర్మలు చేస్తూ ఉంటాయి. నాకు సంబంధం లేదు అని అనుకున్నా. ఈ 2 పరిస్థితుల్లో పాండురాజు బతికిపోయేవాడు. ఇప్పుడాయన ఆ దేహేంద్రియాలతోటే ఉన్నాడు. ఆయన ఆ దేహాభిమానంతోటే ఉన్నాడు కాబట్టే, భయాలతో వాటితో ఉన్నాడు. కోరికలకు లొంగిపోయాడు. కాబట్టి మృత్యువు పాలైపోయాడు. ఇది పాండురాజు స్టోరీ ఒకటే గాదు. ఇది ప్రతి వాడి స్టోరీ. చనిపోయాననుకున్న ప్రతి వాడి స్టోరీ ఇది. సరే కాబట్టి ఎంతవరకొచ్చాము? జీవితాంతాయ. ఆ జీవితాన్ని అట్లా అంతం జేసుకున్నాడు. మళ్ళీ జన్మలు రాకుండా చేసుకునేందుకు కావలసిన జ్ఞానము ఆ 20 ఏళ్లలో ఆయన సాధించి ఉంటే ఒక పనైపోయేది. చెయ్యలేదు. కొంచెం టైం పడుతుంది. చేయకుండా పోయేందుకు అవకాశం లేదు. ప్రతి వాళ్ళు కోరుకున్న వాళ్ళు దాన్ని సాధించొచ్చు. సాధిస్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళు జీవితానికి అంతం తెచ్చుకోరు గదా! చాలా మంది ఉంటారు. 98% మంది ఇట్లానే జీవితానికి అంతాలు తెచ్చుకొని మళ్ళీ జన్మలు పొందుతూ ఉంటారు. కానీ ఎవరో ఒకళ్ళు అక్కడక్కడ ఉంటారు.
జ్ఞానంతో దేహేంద్రియాలను దాటి, దేహేంద్రియాలు ప్రపంచంలో ఉంటాయి, కర్మలు చేసుకుంటాయి, నాకు సంబంధం లేదు అని నిలబడగలిగిన వాళ్ళు అట్లా ఉండిపోతారు. ఇప్పుడు మన కౌరవ్యుడు అట్లా ప్రయత్నం చేసుకోలేదు కాబట్టి. మన్మధుడి వశమైపోయాడాయన. శాపం వల్ల వచ్చే పరిస్థితేంటి అన్న భయం గూడా ఆయనకు కలగలేదు. దాన్ని గూడా ఉచ్ఛృంచ వదిలిపెట్టేసాడు. శాపమన్న భయం గూడా, చనిపోతానన్న భయం గూడా ఆ సమయంలో ఆయనకి కలగలేదు. కామము ఎక్కువైపోయింది భయాన్ని మించి. మృత్యు భయాన్ని మించి ఆయనకి ఇంద్రియ కామము ఎక్కువయింది ఆ సమయంలో. బలంగా ఆయన ప్రియురాల్ని జగామ చేరాడు. తస్య కామాత్మనః బుద్ధిః సాక్షాత్ కాలేన మోహితా సంప్రమధ్య ఇంద్రియ గ్రామం ప్రనష్టా సహ చేతసా. కామాత్ముడైన ఆయన బుద్ధి సాక్షాత్తుగా కాలం చేత మోహానికి వశమయ్యింది. ఆయన ఇంద్రియ గ్రామం మొత్తము సంప్రమథనం, ఇంకా మొత్తం చేతస్సంతా ఇంద్రియాలతో సహా నష్టమైపోయింది. సహ తయా సహ సంగమ్య భార్యయా కురునందన పాండు పరమధర్మాత్మ యుయుజే కాలధర్మణ. ఓ కురునందన, జనమేజయ మహారాజా, సహా మన పాండురాజు, ఆ పరమధర్మాత్ముడు పాపము. తయా భార్యయా సహ సంగమ్య, ఆయన భార్యతో పాటు కూడి వెంటనే కాలధర్మణ యుయుజే, కాలధర్మం చెందాడు, మరణించాడు. తతః మాద్రి సమాలింగ్య రాజానం గతచేతసం ముమోచ దుఃఖజం శబ్దం పునః పునః అతీవః. ఇంకప్పుడు మాద్రి వాళ్ళిద్దరు ఇట్లా కలిశారు. కూడగానే రాజుగారు మరణించాడు. మన మాద్రి ఇంకా అట్లనే ఉంది అదే పొజిషన్లో. ఆయనేమో చనిపోయాడు. ఆయన ఆ గత చేతస్కుడు, ఇంకా ప్రాణం పోయినవాడు, ఆయన శవాన్ని అట్లానే సమాలింగ్య ఆలింగనం చేసుకునే ఉన్నది. దుఃఖంతోటి మళ్ళీ మళ్ళీ పెద్దగా శబ్దాలన్నీ చేస్తూ అయ్యో 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 అని అరుస్తూ ఉన్నది. సహ పుత్రైః తతః కుంతి మాద్రీపుత్రౌ చ పాండవౌ ఆజగ్ముః సహితాః తత్ర యత్ర రాజా తథాగతః. ఈ అరుపులు విని మన కుంతి, పాండవులందరూ మాద్రీపుత్రులతో సహా, పుత్రైః అందరూ కొడుకులతో, పంచ పాండవులతో సహా, ఇంకా ఆమె సహితాః కూడినదై, యత్ర ఎక్కడైతే రాజు పాండురాజు తథాగతః ఆ విధంగా మరణించి ఉన్నాడో ఆ సిచ్యువేషన్లో, ఆ ప్లేస్కి ఆ జగ్ముహు వచ్చిందామె. ఈ అరుపులు విని 5 కొడుకులతో సహా ఆమె గబగబా ఈ ప్రాంతానికి వచ్చింది. తతః మాద్రి అబ్రవీత్ రాజన్ ఆర్తా కుంతీం ఇదం వచః ఏకా ఏవ త్వం ఇహ ఆగచ్చ తిష్టంతు తత్రైవ దారకాః. తతః ఇంకప్పుడు మాద్రి అక్కడి నుంచి ఉండు 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 అని కుంతితోటి ఇదం వచః ఈ మాటలను ఆ ఆర్తితో ఉన్నది అబ్రవీత్ అన్నది. ఆమె ఏమన్నదంటే, కుంతి త్వం నువ్వు ఇహ ఇక్కడికి ఏకా ఏవ ఆగచ్చ ఒక్కదానివేరా, దారకాః పిల్లలు తత్రైవ తిష్టంతు అక్కడే ఉండని, పిల్లల్ని అక్కడే వదిలిపెట్టి నువ్వు ఒక్కదానివే ఇట్రా అని చెప్పింది. ఎందుకు అంటే ఆ పరిస్థితి కొడుకులు చూడవలసిన స్థితి కాదు కాబట్టి. కానీ ఈమె కూడా ఆయనకు భార్యే కాబట్టి కొంతలో కొంత నయము. చాలా ఏకాంతమైన స్థితి అది. ఆమె ఇంక మరి వేరే మార్గం లేక తన సపత్ని అయినా గూడా కుంతిని రమ్మని పిలిచింది. కానీ నువ్వు ఒక్కదానివేరా, పిల్లల్ని అక్కడే ఉంచేసిరా అని చెప్పింది. తచ్చుత్వా వచనం తస్యాః తత్రైవ ఆవార్య దారకాన్ హతాహమితి వికృస్య సహసా ఉపజగామః. తచ్చుత్వా ఆ మాట వచనం వింటూనే ఆమె పిల్లల్ని అక్కడే ఆపేసి, అమ్మో చచ్చన్రోయ్ అంటూ గట్టిగా వికృస్య, విశేషంగా గట్టిగా ఆక్రోశిస్తూ
సహసా వేగంగా అక్కడికొచ్చింది. అమ్మో! చచ్చానురోయ్! ఆమె ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉన్నట్టున్నది ఈ సిట్యుయేషన్. ఏదో ఒక టైంలో ఇట్లా జరుగుతుంది గ్యారంటీగా ఆయన లొంగిపోతాడు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక భార్యని చేరతాడు. నన్ను ప్రాబబ్లీ చేరడు. ఎందుకంటే నేను గట్టిగానే అసలట సిట్యుయేషన్ రాకుండా ట్రై చేస్తాను. ఎప్పుడు కొడుకుల్ని పెట్టుకొని తిరిగిందనుకోండి. ఆమె చక్కటి అందమైన పల్చటి వస్త్రాలన్నీ ధరించి, ఆభరణాలన్నీ ధరించి ఏకాంతంగా భర్తతోటి తిరిగితే ఆయనకు ఐడియాలొస్తాయి. ఆమె కొంచెము నడి వయసులో ఉన్నవాళ్ళు ధరించే వస్త్రాలు ధరించి, అంత ఎత్తుగా పెరిగిన 16, 15, 14, 13 సంవత్సరాలు టీనేజ్‌లో ఉన్న కొడుకులతో పాటు కలిసి తిరిగితే భర్తకేం ఐడియాలొస్తాయి. కాబట్టి ఆమె అట్లా ట్రై చేసుకుంటున్నది. కానీ మాద్రిని కంట్రోల్ చేయడం కష్టము. మాద్రి వల్ల ఇటువంటి సిట్యుయేషన్ ఒస్తుందని ఆమె అనుకున్నదో ఏమో! అందుకనే పిల్లలు నాకు అసలు ముందే గట్టిగా అరుస్తుందామె. అయ్యో! అయ్యో! అని అరుస్తున్నది. అందుకే ఈమె అక్కడికి వెళ్ళేసరికి "నువ్వొక్కదానివేరా పిల్లల్నక్కడే ఉంచేసిరా" అనగానే ఈమెకి విషయం పూర్తిగా క్లియర్‌గా అర్థమయింది. అమ్మో! చచ్చానురోయ్! అంటూ అరుస్తూ ఆమె పిల్లల్నక్కడ ఆపేసి ఒక్కతే వాళ్ళున్న చోటికి వెళ్ళింది. దృष्ट्वा पाण्डुञ्च माद्रीञ्च शय्यानौ धरणीतले కుంతి శోకపరీతాంగి విలలాప సుదుఃఖిత. ఆ పాండురాజును, మాద్రిని అట్లా భూమి మీద పడుకొని ఉన్న వాళ్ళని చూస్తూనే కుంతి శోకంతో విపరీతంగా మనసు నిండిపోయి ఉన్నదామె. సుదుఃఖంతోటి ఉన్నది. గట్టిగా ఏడుస్తున్నది. అరుస్తున్నది. ఆమేమన్నదంటే మాద్రితో రక్షమాణః మయా నిత్యం వీరః సతతం ఆత్మవాన్ కథం తు అభ్యతిక్రాంతా శాపం జానన్ వనౌకసః. ఈ వీరుడు సతతము ఆయనకి మనసు ఎంతున్నా గూడా మయా నా చేత నిత్యము రక్షమాణః నేనెప్పుడు ఆయన్ని కాపాడుతూనే ఉన్నాను. నా జోలికి రాకుండా ఆయన్నట్లా మెయింటైన్ జేస్తున్నాను. నా దగ్గరకొచ్చాడంటే చనిపోతాం ఇద్దరమని తెలుసు. ఆయన గూడా మరణిస్తాడని తెలుసు. నేనట్లా ఆయన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ వనౌకసుడు ఆ వనంలో ఉన్న ముని యొక్క శాపం జానన్ తెలిసి కూడా త్వం నువ్వు కథం అభ్యతిక్రాంత ఎందుకు అతిక్రమించావు? ఎందుకిట్లా హద్దు దాటి ప్రవర్తించావు? భర్తే అవును. కానీ నీతో కూడాడంటే చనిపోతాడని తెలుసు గదా! అయినా గూడా ఎందుకు ప్రయత్నం జేశావు? ఎందుకిట్లా హద్దు దాటావు? నను నామ త్వయా మాద్రి రక్షితవ్యః జనాధిపః సా కథం లోభితవతి విజనే త్వం నరాధిపం. ఆ నరాధిపుడు రాజు ఓ మాద్రి త్వయా నీ చేత రక్షితవ్యః రక్షింపబడవలసి ఉన్నది గదా! నువ్వు కాపాడొద్దు ఆయన్ని. అట్లాంటి సా నువ్వే లోభితవతి విజనే నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశంలో ఏకాంతంలో నువ్వు ఆ రాజుని ఎందుకు ప్రలోభపెట్టావు? కథం ఎందుకు చేశావట్లా? నువ్వే రక్షించవలసింది పోయి నువ్వే ఆయన్ని ప్రలోభపెడతావా పైగా? ఏకాంతంగా ఉండి చక్కగా అలంకరించుకుని కనపడి నువ్వే ప్రలోభానికి గురి చేసి నువ్వే ఆయన చనిపోయేలాగా చేస్తావా? కాపాడవలసింది పోయి. కథం దీనస్య సతతం త్వామాసాద్య రహోగతాం తం విచింతయతః శాపం ప్రహర్షః సమజాయత. పాపము దీనంగా, దిగులుగా, బిక్కుబిక్కుమనుకుంటూ ఉండేవాడు ఎప్పుడు. అసలు ఆ శాపాన్ని విచింతయతః ఎప్పుడు ఆలోచించుకుంటూ దుఃఖిస్తూ ఉండేవాడు. అటువంటి వాడు త్వామాసాద్య నీ దగ్గరికొచ్చి ఏకాంతంలో ఆయనే కావాలని కోరుకుని ఏకాంతంగా నీ దగ్గరకొచ్చాడా? అటువంటి ప్రహర్షణ నీ వల్ల కలిగిందా? నువ్వే ఏదో చేసుంటావు. ఎప్పుడు అమ్మో! నేనేమైనా కోరుకున్నానంటే మాత్రం చనిపోతాను అని భయపడుతూ దిగులుతో ఆ శాపాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. కావాలని కోరుకుని ఏకాంతంగా నీ కోసం వస్తాడా? నువ్వే కావాలని ఆయన్ని ప్రలోభపెట్టి చనిపోయేలాగా చేసావు. ధన్యా త్వమసి బాహ్లికి మత్తః భాగ్యతరా తథా దృష్టవతి అసి యద్వక్త్రం ప్రహృష్టస్య మహీపతేః. పోనీ ఏదో ఒకటిలే పోనీ మాద్రి పోనీ కానీ
అయితే అయ్యింది. నువ్వు ధన్యాసి, నువ్వు ధన్యురాలివి ఓ బాహ్లీకి, ఓ మాద్రి, మత్తః నాకన్నా కూడా భాగ్యవంతురాలివి. రాజుగారు ఎప్పుడు దిగులుతో ఆ శాపాన్ని గుర్తు చేసుకుని చింతిస్తూ మొహం వేలాడదీసుకొని తిరిగేవాడు. అట్లానే చూసాను నేను 20 ఏళ్ల నుంచి. కానీ నువ్వు కనీసం చనిపోయే సమయంలోనైనా ఒక్కసారైనా సంతోషంగా ఉన్న ముఖాన్ని చూసావు గదా! పోనీలే నువ్వు ధనిరాలివి అని మన కుంతి అన్నది. అప్పుడు మాద్రి ఏమన్నదంటే, విలోభ్యమానేన మయా వార్యమాణేన చ అసకృత్ ఆత్మా న వారితః అనేన సత్యం దిష్టం చికీర్షుణ. ఏం జేయమంటావు? నేనాయన్ని ప్రలోభ పెట్టడమే గాదు, నా మనసు నన్ను గూడా విపరీతంగా ప్రలోభపెట్టింది. అసకృతి ఎన్ని సార్లు నా మనసుని నేను ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తే గూడా, నా ఆత్మ, నా మనసు నవారితః ఆగనే ఆగేది గాదు. నాకు గూడా మరి కోరికలు చాలా ఎక్కువ. ఎంత చెప్పినా గూడా నా మనసు గూడా ఆగేది గాదు. సత్యం నిజం నేను చెప్తున్నాను. దిష్టం చికీర్షుణ ఇదంతా నా ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధమే ఇట్లా జరగాలని అదనుకున్నది గాబట్టి, అదే నా మనసుని ఇట్లా ఎప్పుడు లోభపెట్టేది. నేనెంత ప్రయత్నం చేసినా నా మనసు ఆగేది గాదు. కాబట్టి దానివల్లే ఇట్లా జరిగింది. నా ప్రారబ్ధాన్ని తప్పు నాది గాదు అని చెప్పిందామె పాపము. అప్పుడు కుంతి ఏమన్నదంటే, అహం జ్యేష్ఠా ధర్మపత్ని జ్యేష్ఠం ధర్మఫలం మమ అవశ్యం భావినః భావాత్ మాం మాద్రీ నివర్తయ అన్వేష్యామీహ భర్తారమహం ప్రేతవశంగతం ఉత్తిష్ఠత్వం విసృజ్యయేనం ఇమాన్ రక్షస్వ దారకాన్. ఆమె సరే ఏదో ఒకటి జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయ్యింది. ఇంక జరగవలసింది చూడాలి మనము. అహం జ్యేష్ఠ ధర్మపత్ని, నేను పెద్ద భార్యని. కాబట్టి నాకు ధర్మఫలం గూడా ఎక్కువ. నేను ఆయనకి పెద్ద భార్యని గాబట్టి ఏది జరిగినా నాకు ముందు అవకాశం ఉంటుంది. అవశ్యం ఇప్పుడు జరగవలసింది ఏమి అని భావినః ఆలోచిస్తున్నాను. ఆ విధంగా ఉన్న నన్ను ఓ మాద్రి మా నివర్తయ నన్నాపకు. తర్వాత ఏం జరగాలని ఆలోచిస్తున్నాను. నన్ను నువ్వు అడ్డుపెట్టకు. ఇహ నేను ప్రేతవశంగతం భర్తారం మరణించిన చనిపోయిన భర్తను నేనే అన్వేష్యామి. ఆయనతో పాటు నేనే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ శాపమేమి ఒకవేళ ఆయన భార్యతో కూడాడంటే ఆయన భార్య చనిపోతారు కదా! ఏ భార్య అని అక్కడ క్లారిఫికేషన్ లేదు. కాబట్టి ఆయన కూడింది నీతో అయినా కూడా పెద్ద భార్యగా నేనున్నాను. కాబట్టి ఆయనతో పాటు నేను పోతాను. త్వం ఉత్తిష్ఠనులే. ఏనం ఉసృజ్య ఆయన్నొదిలిపెట్టి ఇంక లే నువ్వు. ఇమాన్ దారకాన్ రక్షస్వ. పిల్లల్ని చూసుకో. ఆయనతో పాటు నేను మరణిస్తాను. పిల్లల్ని నువ్వు చూసుకో అని ఆమె చెప్పింది. అప్పుడు మాద్రి ఏమన్నదంటే, అహం ఏవ అనుయాస్యామి భర్తారం అపలాయనం నహి తృప్తాస్మి కామానాం తజ్జ్యేష్ఠా అనుమన్యతాం మాం చ అభిగమ్య క్షీణహాయం కామాత్ భరతసత్తమః తం ఉచ్ఛిద్యామస్య కామం కథం ను యమసాధనే న చాపి అహం వర్తయంతి నిర్విశేషం సుతేషు తే వృత్తిం ఆర్యే చరిష్యామి స్పృశేత్ येनस्तदा हि మాం తస్మాత్ మే సుతయః కుంతి వర్తితవ్యం స్వపుత్రవత్ మాం హి కామయమానః అయం రాజా ప్రేతవశం గతః राज्ञः शरीरेण सह मम अपि इदं कळेवरं दग्धव्यं सुप्रतिच्छन्नं एतत् आर्ये प्रियं कुरु दारकेषु अप्रमत्ता च भवेदाह च हिता मम అతః అన్యత్ న ప్రపశ్యామి సందేష్టవ్యం హి కించన అన్నది. లేదు ఓ జ్యేష్ఠ అక్కయ్య, ఇదిగో
భర్తను అహం ఏవ అనుయాస్యామి. నేనే అనుసరించి చనిపోతాను. ఈయనతో పాటు నేనే మరణిస్తాను. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి అపలాయనం. ఆయనింకా నాలోనే ఉన్నాడు. మేమింకా తగులుకునే ఉన్నాం. ఆయననింకా వదిలిపెట్టలేదు నేను. పైగా కామానాం న తృప్తా అస్మి. ఆయన మీద నాకింకా కోరిక తీరలేదు. కాబట్టి అకయ అనుమన్యతాం. నన్ను అనుమతించు. మాం అభిగమ్య. నన్ను చేరి అయం ఈయన ఈ భరత సత్తముడు కామంతో క్షీణః నశించిపోయాడు. కాబట్టి ఇప్పుడు కామం నేను కోరుకుని ఆయన్ని కోరిక తీరకుండా ఉన్న ఈయనను యమ సాధనే కథం ఉచ్ఛిద్యామి. ఎట్లా వదిలిపెడతానో. నన్ను చేరాడు పాపము కోరికతో. కోరిక తీరకుండానే చనిపోయాడు. ఆయన ఒక్కడే యమనగరానికి వెళ్తుంటే నేను ఎట్లా ఊరుకుంటాను? ఆయనతో పాటు నేను గూడా పోతాను. పైగా ఇంకొక కారణం చెప్తున్నాను విను. నచ అప్యహం వర్తయంతి నిర్విశేషం సుతేషు తే సుతేషు. నీ బిడ్డల పట్ల నిర్విశేషంగా నీ పిల్లలైనా నా పిల్లలైనా ఒక్కటే అని ఆ విధంగా అహం నేను నా వర్తయంతి ప్రవర్తించలేను. నీ బిడ్డల్ని నా బిడ్డలుగా నేను చూసుకోలేను. నువ్వు నీ పిల్లల్ని నాకు అప్పజెప్పిపోతే నేను వేరుగా చూస్తాను. ఆ రకంగా ఉంటాను కాబట్టే నన్ను ఆ వృత్తిలో చరిస్తాను కాబట్టి ఓ ఆర్యే అకయ అయేన సా పాపము నన్ను స్పృశిస్తుంది. నాకా పాపం కూడా తాకుతుంది. నాకా పాపం కూడా తాకుతుంది. నేను చనిపోతాను. నువ్వులే ఆయన్నొదిలిపెట్టి పిల్లల్ని చూసుకో అని నువ్వు అంటున్నావు గానీ, నువ్వు చూసుకోగలవు. 5గురిని నీ సొంత బిడ్డల్లాగా. నేను చూసుకోలేను. నువ్వు ఈయనతో పాటు మరణిస్తే పిల్లల్ని నా వాళ్ళని వేరుగా చూస్తాను. నీ పిల్లల్ని వేరుగా చూస్తాను. నాకా పాపం కూడా తాకుతుంది. కాబట్టి ఎందుకొచ్చిన అపరాధము? నేనే వెళ్ళిపోతాను. నువ్వే పిల్లల్ని చూసుకో. తస్మాత్ కాబట్టి ఓ కుంతి మే సుతయోహో నా 2 కొడుకులు నీ చేత స్వపుత్రవత్ నీ కన్న బిడ్డలుగానే వర్తితవ్యం చూడవలసి ఉన్నది. మాం కామయమానః నన్ను కోరుకున్న అయం రాజా ఈ రాజు ప్రేతవశంగతః మరణించాడు. ఇప్పుడేం చెయ్యి అంటే రాజ్ఞః శరీరేణ సహా ఈ రాజు శరీరంతో పాటు మమ కళేవరం అపీదం నా శరీరాన్ని కూడా దగ్ధవ్యం అది కూడా దానికి కూడా దహన సంస్కారాలు చేయించు. ఓ ఆర్యే అక్కయ్య సుప్రతిచ్ఛన్నమేతత్ దీన్ని ముందు మా శరీరాల్ని కప్పి తర్వాత ఆయన్ని నన్ను దహనం చేయవలసి ఉన్నది. ఇంత మాత్రం ప్రియం కురు. ఇంత మాత్రం నాకు ప్రీతి కలిగేలాగా చెయ్యి. ఇట్లా చెయ్యి నాకు సంతోషం కలుగుతుంది. అట్లానే దారకేషు పిల్లల పట్ల అప్రమత్తా భవేదాహ అప్రమత్తంగా ఉండు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మమ హిత నాకు మంచి జరిగేలాగా ఆలోచించు. నాకు ప్రియము, నాకు హితం కలిగేలాగా చూడు. పిల్లల్ని అప్రమత్తంగా జాగ్రత్తగా చూసుకో. కొంచెం ఏమైనా వస్త్రాలు కప్పి మా ఇద్దరిని దహనం చేయించు. అతః అన్యత్ ఇంకా ఇది కాక సందేష్టవ్యం నీకు నేను చెప్పగలిగిన సందేశము కించన న ప్రపశ్యామి ఇంకేమీ లేదు. ఇంకింతకన్నా నీకు చెప్పగలిగింది లేదు అక్కయ్య. నేనే మరణిస్తాను. ఎందుకు అంటే ఈ కారణాలకి. 1 ఆయన ఇంకా నాకు తగులుకునే ఉన్నాడు. 2 ఆయన మీద కోరిక నాకింకా తగ్గలేదు. 3 కోరికతో నా దగ్గరకొచ్చిన వాడు నా వల్లే మరణించాడు. కాబట్టి ఆయనతో పాటు నేనే వెళ్తాను. 4 నేను ఉన్నా గూడా పిల్లలందరినీ నీలాగా ఒకేలాగా సమానంగా చూడను. కాబట్టి అదొక పాపం కలుగుతుంది నాకు నేను బతికుంటే. ఈ కారణాలకి అక్కయ్య పిల్లల్ని అందరినీ నువ్వు జాగ్రత్తగా చూడు. కొంచెము దహన సంస్కారాలకు ఏర్పాట్లు చెయ్యి. నాకింత మాత్రం ప్రియం చెయ్యి. నా హితం గురించి చూడు.
అని ఆమె చెప్పింది. అప్పుడు వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ఇత్యుక్త్వా తం చితాగ్నిస్థం ధర్మపత్ని నరర్షభం మద్రరాజాత్మజాతూర్ణం అన్వారోహత్ యశస్విని. ఈ విధంగా చెప్పింది. చితాగ్నిస్థం, చితిలో ఉంచిన ఆ రాజుతో పాటు ఆయన ధర్మపత్ని మాద్రి కూడా, మద్రరాజు సుత, వెంటనే ఆ చితిని చేరింది. ఆమె కూడా ఆ యశోమూర్తి ఆయనతో పాటు మరణించింది అని అక్కడికి ఆ అధ్యాయం పూర్తయింది. అప్పుడేం జరిగిందని చూసుకుందాం. వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. పాండోః అవబృధం కృత్వా దేవకల్పాః మహర్షయః తతః మంత్రం అకుర్వంత తే సమేత్య తపస్వినః. దేవతల వంటి వాళ్ళ మహర్షులందరూ పాండురాజుకు అవబృధ స్నానం, చివరన చేయవలసిన స్నానాలు ఏమున్నాయో అవన్నీ చేయించి, వాళ్ళు అప్పుడేం చేశారంటే, తే అందరూ సమేత్య కలిసి ఆ తాపసికులందరూ మంత్రం అకుర్వంత ఆలోచన చేసుకున్నారు. మళ్ళీ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు పాండురాజు చనిపోయాడు, మాద్రి వెళ్ళిపోయింది, కుంతి ఒక్కతే ఉన్నది 5 కొడుకులతో పాటు. తర్వాత జరగవలసినవేమి అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు మహర్షులు. హిత్వా రాజ్యంచ రాష్ట్రంచ సహ మహాత్మా మహాతపాః అస్మిన్ స్థానే తపః తప్తుం తాపసాన్ శరణం గతః. ఆ మహాత్ముడు మహాతపోమూర్తి మన పాండురాజు. పాండురాజు గొప్ప తపోమూర్తి ఏమి అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత తపస్సులు చేసుకుని ఉంటాడు. పైగా ఆయన ప్రతిరోజు తపిస్తూనే ఉన్నాడు. అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చింది అని. ఆయన రాజ్యాన్ని రాష్ట్రాన్ని హిత్వా వదిలిపెట్టి అస్మిన్ స్థానే ఈ ప్రదేశంలో తపస్సు చేసుకోవడం కోసము తాపసికులమైన మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఈ పిల్లల బాధ్యత మనం కొంతవరకు నెరవేర్చవలసి ఉంటుంది. సహా జాతమాత్రాన్ పుత్రాంశ్చ దారాంశ్చ భవతామిహ ప్రదాయ ఉపనిధిం రాజా పాండు స్వర్గమితః గతః. సహా పాండు రాజు జాతమాత్రాన్ పుత్రాన్ చిన్నపిల్లల్ని, దారాన్ ఆయన భార్యను, ఇక్కడ ఉపనిధిం ప్రదాయ మనకు ఏదో నిధిలాగా ఉంచి మన దగ్గర భద్రంగా ఉంచి, ఆయన ఇతః ఇక్కడి నుంచి స్వర్గం గతః స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆయన స్వర్గస్థుడయ్యాడు. పిల్లలు ఇక్కడున్నారు, ఆయన భార్య ఉన్నది. కాబట్టి ఏం చేద్దామంటే, తే పరస్పరం ఆమంత్ర్య సర్వభూతహితే రతాః పాండవోః పుత్రాన్ పురస్కృత్య నగరం నాగసాహ్వయం. వాళ్ళు కాబట్టి ఏం చేద్దామంటే అని ఆలోచించుకుని, తే వాళ్ళందరూ పరస్పరం ఆమంత్ర్య అందరూ కలిసి నిర్ణయించుకుని, సర్వభూతహితే రతాః అందరికీ హితం కలగాలని కోరుకుని, పాండవోః పుత్రాన్ పురస్కృత్య పాండురాజు కొడుకులను తీసుకుని, నాగసాహ్వయం నగరం హస్తినాపురానికి బయలుదేరారు. ఉదార మనసః సిద్ధాః గమనే చక్రిరే మనః భీష్మాయ పాండవాన్ దాతుం ధృతరాష్ట్రాయ చ ఏవహి. వాళ్ళందరూ ఉదారమైన బుద్ధి కలిగిన వాళ్ళు, సిద్ధులు వాళ్ళందరూ వెళ్ళాలని నిర్ణయించుకున్నాక ఆ పాండవులను తీసుకున్నారు. ఎందుకు అంటే భీష్ముడికి ధృతరాష్ట్రుడికి దాతుం ఇచ్చి రావడం కోసం. భీష్ముడికి ధృతరాష్ట్రుడికి పాండవులను అపజెప్పి రావడం కోసం వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకుని బయలుదేరారు. తస్మిన్నేవ క్షణే సర్వే తానాదాయ ప్రతస్థిరే పాండవోః దారాంశ్చ పుత్రాంశ్చ శరీరంచ ఏవ తాపసాః. తస్మిన్ క్షణే అదే క్షణంలో, ఇంకా అప్పుడు అనుకోగానే వెంటనే సర్వే అందరూ తానాదాయ పిల్లల్ని తీసుకున్నారు. అట్లానే పాండురాజు దారాన్, పాండురాజు యొక్క భార్యలను, పాండురాజు భార్య కుంతి ఒక ఆమె బ్రతికే ఉన్నది, ఇంకొక భార్య మరణించింది. ఆమె అస్థికలను వాటిని, పాండురాజు యొక్క శరీరాన్ని కూడా, ఆయన అస్థికలను వాటిని పుచ్చుకుని ఆ తాపసికులు ప్రతస్థిరే బయలుదేరారు. సుఖిని సా పురా భూత్వా సతతం పుత్రవత్సల. యాక్చువల్గా శరీరాలు వాళ్ళు పాండు యొక్క దారానంటే భార్యలను, బ్రతికి ఉన్న కుంతిని, మరణించిన మాద్రిని, పాండురాజు శరీరాన్ని కూడా అని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం క్లారిటీ తక్కువ ఉన్నది. వీళ్ళిక్కడ దహన సంస్కారాలు చేశారా చెయ్యలేదా అన్నది తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం సొంతంగా ఆలోచించుకుందాము. వాళ్ళిద్దరు ఆ విధంగా మరణించిన తర్వాత కుంతి మరి
ఏమన్నా వస్త్రాలు తీసుకొచ్చి అక్కడ కప్పిందో ఏమో వాళ్ళకి. ఆ తర్వాత వెళ్ళి పిల్లలకి చెప్పింది కొంచెం దూరంగా ఉండమని చెప్పి, తాపసికులను వాళ్ళని తీసుకొచ్చిందో ఏమో! మరి వాళ్ళొచ్చి వీళ్ళకు స్నానాలవి మాత్రం చేసి, ఒకవేళ శరీరాలని తయారు చేసినట్టున్నారు. అంతవరకే చేసినట్టున్నారు. ఎందుకంటే అవభృతం అని చెప్పారంతే. ఇక్కడ మళ్ళీ శరీరాలను తీసుకుని బయలుదేరారు వాళ్ళు కొడుకులతో సహా అని చెప్పారు గాబట్టి, కుంతిని, పాండవులను తీసుకుని పాండురాజు శరీరాన్ని, మాద్రి శరీరాన్ని తీసుకుని బయలుదేరినట్టున్నారు. ఈ శరీరాలు ఒకవేళ చెడిపోకుండా వాళ్ళేమైనా ప్రయత్నాలు చేసి తీసుకుని వెళ్తూ ఉన్నారో, లేదా శరీరాలకు దహన క్రియలు చేసి అస్థికలను తీసుకుని వెళ్తూ ఉన్నారో అని నాకొక క్వెషన్ ఉన్నది. దాని గురించి ఆలోచించాను. గొప్పగా ఆలోచించవలసిన అవసరం ఏముంది? ఏదైనా ఒకటే ముందో వెనకాలో. కానీ ఇక్కడేమనుకుందామంటే ఇప్పటికి వాళ్ళు శరీరాలని తయారు చేసినట్టున్నారు. భద్రపరిచినట్టున్నారు. తైలభాండాలోనో ఎందులోనో మరి. ఆ విధంగా శరీరాలను తీసుకున్నారు వాళ్ళిద్దరివి. పాండురాజువి, మాద్రివి. ఈ 5 కొడుకులను, కుంతిని తీసుకొని బయలుదేరినట్టున్నారు. కొడుకులను మన భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి అప్పజెప్పడం కోసము. సుఖిని సా పురా భూత్వా సతతం పుత్రవత్సల ప్రపన్నా దీర్ఘమధ్వానం సంక్షిప్తం తత్ అమన్యత. ఆమె పాపము కుంతి ఇంతకుముందు సుఖంగా ఉండేది పురా. అయినా కూడా ఇప్పుడు పుత్రవాత్సల్యంతో ఉన్నది. మళ్ళీ బిడ్డలు ఊళ్ళో ఉంటారు. వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళకి కొంచెం వసతులుంటాయని ఏమనుకున్నదో ఏమో తెలీదు గానీ, దీర్ఘమధ్వాన్నం ప్రపన్న అంత దూర ప్రయాణానికి కూడా ఆమేమి బాధపడలేదు. దాన్ని సంక్షిప్తం అమన్యత తొందరలోనే వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆమెకు పాపం ఇంత దూరంలో ఉంటే ఎట్లో ఒకట్లా ఉన్నట్టున్నది. ఊళ్ళోకెళ్ళొచ్చనేసరికి ఆమెకు ప్రాణం లేచొచ్చినట్టున్నది. సా న దీర్ఘేణ కాలేన సంప్రాప్త కురుజాంగలం వర్ధమాన పురద్వారం ఆససాద యశస్విని. యశస్విని మన కుంతీదేవి న దీర్ఘేణ కాలేన అతి తక్కువ కాలంలోనే కురుజాంగల దేశాన్ని, ఆ రాజ్యానికి ఉన్న వర్ధమాన పురద్వారాన్ని, పెద్దగా ఎత్తుగా ఉన్న రాజద్వారం దగ్గరికి చేరింది. తం చారణ సహస్రాణం మునీనాం ఆగమం తదా శ్రుత్వా నాగపురే నృణాం విస్మయః సమజాయత. ఇంకా వేల కొద్దీ చారణులు, మునులు అక్కడికొచ్చారని విని, ఆ హస్తినాపురంలో మనుషులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ముహూర్తోదిత ఆదిత్యే సర్వే ధర్మపురస్కృతాః సదారాః తాపసాన్ ద్రష్టుం నిర్యయుః పురవాసినః. సూర్యోదయం వేళలోనే ధర్మంగా వాళ్ళందరూ వాళ్ళ భార్యలతో పాటు ఆ తాపసికులను చూడ్డం కోసము పురవాసులందరూ బయలుదేరొచ్చారు. స్త్రీ సంఘాః, క్షత్ర సంఘాః, యాన సంఘాన్ సమాస్థితాః బ్రాహ్మణైః సహ నిర్జగ్ముః బ్రాహ్మణానాం చ యోషితః. స్త్రీలతో కూడి క్షత్రియులు యానాల్లో, ప్రయాణ వాహనాల్లో వాటిలో కూడి అందరూ బ్రాహ్మలతో సహా, వాళ్ళ భార్యలతో సహా వచ్చారు. తథా విచ్చూద్ర సంఘానాం మహాన్ వ్యతికరః అభవత్ న కశ్చిత్ అకరోత్ ఈర్ష్యాం అభవన్ ధర్మబుద్ధయః. అట్లానే వైశ్యులు, శూద్రులు కూడా వారి వారి భార్యలతో పాటు వాహనాల్లో వచ్చారు. అందరూ అక్కడ గుమిగూడారు. ఎవ్వరిలో ఈర్ష అన్నది లేదు. అందరూ ధర్మబుద్ధితోటే ఉన్నారు. తథా భీష్మః శాంతనవః సోమదత్తః దబాహ్లికः ప్రజ్ఞాచక్షుః చ రాజర్షిః క్షత్తా చ విదురః స్వయం. సా చ సత్యవతీ దేవి కౌసల్యా చ యశస్విని రాజదారైః పరివృత గాంధారీ చ వినిర్యయౌ. తథా ఇంకా అట్లానే ఆ శాంతనవుడు, శంతనుడి కొడుకు భీష్ముడు, అట్లానే బాహ్లికుడు సోమదత్తుడు అంటే మాద్రి వాళ్ళ నాన్నగారు, ప్రజ్ఞాచక్షువు కలిగిన రాజర్షి అయిన క్షత్త మన విదురుడు స్వయంగా ఆయన కూడా, వీళ్లతో పాటు సత్యవతీదేవి భీష్ముడి వాళ్ళ అమ్మగారు, వాళ్లతో పాటే కౌసల్య, యశస్విని
మన పాండురాజు తల్లి అంబిక, అంబాలిక వాళ్ళు, అట్లానే గాంధారీదేవితో పాటు వీళ్ళందరూ సత్యవతి, మన కౌసల్య, గాంధారి వీళ్ళందరూ రాజదారైః పరివృతాః అంతఃపుర స్త్రీలతో పాటు కూడి ఉన్న వాళ్ళై అందరూ కలిసి వీళ్ళను చూడ్డం కోసం వచ్చారు. ధృతరాష్ట్రస్య దాయాదాః దుర్యోధన పురోగమాః భూషితాః భూషణైః చిత్రైః శతసంఖ్యాః వినిర్యయుః. ధృతరాష్ట్రుడు, ఆయన దాయాదులు అంటే ఆయన దాయాన్ని పుచ్చుకునేవాళ్ళు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ చక్కటి ఆభరణాలన్నీ ధరించిన వాళ్ళై 100 మంది బయలుదేరొచ్చారు. తాన్ మహర్షిగణాన్ సర్వాన్ శిరోభిః అభివాద్య చ ఉపోపవివిశుః సర్వే కౌరవ్యాః సపురోహితాః. అందరూ ఆ కౌరవులందరూ పురోహితులతో సహా కలిపి తాన్ మహర్షిగణాన్ ఆ మహర్షులందరికీ శిరస్సు వంచి నమస్కరించి ఇంకందరూ కూర్చున్నారు. తథా ఏవ శిరసా భూమౌ అభివాద్య ప్రణమ్య చ ఉపోపవివిశుః సర్వే పౌరజానపదాః అపి. తథైవ అట్లానే పౌరులు, పురజనులు, జానపదులందరూ కూడా శిరస్సులను భూమిపైన తాకించి నమస్కారం చేసి వాళ్ళు కూడా అందరింకా కూర్చున్నారు. తాపసికులు, ఇంతమంది చారణులు, సిద్ధులు, మునులు వాళ్ళందరూ ఎందుకొచ్చారు, ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం అందరూ అక్కడ సమావేశమయ్యారు. తం అకూజం ఇవ ఆజ్ఞాయ జనౌఘం సర్వసః తథా భీష్మః రాజ్యం చ రాష్ట్రం చ మహర్షిభ్యః న్యవేదయత్. అక్కడ జనౌఘం, ఆ జన సమూహం మొత్తము సర్వసః అన్ని వైపులా అంతటా అకూజం ఇవ ఆజ్ఞాయ నిశ్శబ్దంగా ఉన్నది. అందరూ మౌనంగా వీళ్ళు ఏమి చెప్పబోతారని వింటూ ఉన్నారని చూసుకుని మన భీష్ముడు మహర్షులతో ఏమన్నాడంటే, ఈ రాజ్యం, ఈ రాష్ట్రం మొత్తం మీదేనండి, ఏమి చెయ్యమంటే అది చేస్తాము, కింకర్తవ్యం అని అడిగాడు. తేషాం అథో వృద్ధతమః ప్రత్యుత్థాయ జటాజిని మహర్షి మతమాజ్ఞాయ మహర్షిః ఇదం అబ్రవీత్. ఇంకప్పుడు తేషాం అక్కడున్న మునులందరిలోకి వృద్ధతముడు, అందరికన్నా పెద్దవాడు, జటలతో ఉన్నాడు, జింక చర్మాలు ధరించి ఉన్నాడు. ఆయన ప్రత్యుత్థాయ వాళ్ళెందుకొచ్చారో ఏంటో చెప్పడానికి లేచాడు. అక్కడున్న మహర్షుల యొక్క మతాన్ని తెలుసుకుని వాళ్ళందరూ ఏం చెప్పదలుచుకున్నారో మహర్షులందరూ ఆ విషయం తెలుసుకున్నవాడై వాళ్ళందరిలోకి పెద్దవాడు చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆయన ఆ మహర్షి ఇదం అబ్రవీత్, ఈ విధంగా అంటూ ఉన్నాడు. యః సః కౌరవ్య దాయాదః పాండుః నామ నరాధిపః కామభోగాన్ పరిత్యజ్య శతశృంగమితః గతః. కౌరవ్యులకు దాయాది అయిన పాండురాజు, పాండు అన్న పేరున్న ఆయన కామభోగాలను వదిలిపెట్టి శతశృంగానికొచ్చి అక్కడ మాతో పాటు ఉన్నాడు. బ్రహ్మచర్య వ్రతస్థస్య తస్య దివ్యేన హేతునా సాక్షాత్ ధర్మాత్ అయం పుత్రః తస్య జాతః యుధిష్ఠిరః. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న ఆయనకు ఒక దివ్యమైన హేతువు వల్ల, ఒక కారణానికి సాక్షాత్తుగా ధర్ముడి వల్లే ఈ పుత్రుడు యుధిష్ఠిరుడు కలిగాడు. తథా ఇమం బలినాం శ్రేష్టం తస్య రాజ్ఞః మహాత్మనః మాతరిష్వా దదౌ పుత్రం భీమం నామ మహాబలం. తథా అట్లానే ఈయన బలినాం శ్రేష్ఠ, బలవంతుల్లోనే శ్రేష్ఠుడైన మాతరిష్వ వాయువు నుంచి ఆ రాజు మహాత్ముడు ఒక పుత్రుణ్ణి పొందాడు. ఈయన పేరు మహాబలుడైన భీముడు. పురుహూతాత్ అయం జజ్ఞే కుంత్యాం సత్యపరాక్రమః యస్య కీర్తిః మహేశ్వాసాన్ సర్వాన్ అభిభవిష్యతి. పురుహూతుడు ఇంద్రుడి నుంచి అయం ఈ సత్యపరాక్రముడైన కొడుకు కుంతికి జన్మించాడు.
ఆయన కీర్తి అసలు ధనుర్ధారుల్లో అందరిలోకి అత్యంత అధికంగా ఉంటుంది. ధనుస్సులను ధరించిన వాళ్ళను దాటిపోయి ఉంటాడు. యౌ తు మాద్రీ మహేశ్వాసౌ అసూత కురుసత్తమౌ అశ్విభ్యాం మనుజవ్యాఘ్రౌ ఇమౌ తౌ అపి తిష్టతః. మాద్రి కూడా గొప్ప ధనుర్ధారులను ఇద్దరిని కురుసత్తములను అశ్వినీ దేవతల వల్ల ఇద్దరు మనుష్య శ్రేష్ఠులను వీళ్ళిద్దరిని కన్నది. వాళ్ళు కూడా ఇదిగో ఇక్కడ కూర్చున్నారు. చరతా ధర్మనిత్యేన వనవాసం యశస్విన ఏషః పైతామహః వంశః పాండున పునః ఉద్ధృతః. నిత్యము ధర్మంలోనే ఉన్నవాడు, ధర్మాన్నే ఆచరిస్తూ ఉన్నవాడు, యశోవంతుడై వనవాసంలో ఉన్న ఈ పాండు వల్ల పితృపైతామహుల నుంచి వచ్చిన ఈ వంశము తిరిగి వృద్ధి చెందింది. పుత్రాణం జన్మ వృద్ధించ వైదిక అధ్యయనాని చ పశ్యతః సతతం పాండోః శశ్వత్ ప్రీతిః అవర్ధత. ఆ విధంగా పుత్రులు జన్మించి దినదినాభివృద్ధి చెందుతూ చక్కగా వైదిక అధ్యయనాలన్నీ చేస్తూ ఉంటే సతతం పశ్యతః చూసుకుంటూ ఉన్న పాండురాజుకు ఎల్లప్పుడూ ఎంతో ప్రీతి కలుగుతూ ఉండేది. వర్తమానః సతాం వృత్తే పుత్ర లాభమవాప్య చ పితృలోకం గతః పాండుః ఇతః సప్తదశే అహని. ఈ విధంగా సత్పురుషుల మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నవాడు పుత్రలాభం పొందిన తర్వాత పాండురాజు సప్తదశే అహనీతః ఒక 17 రోజుల క్రితము పితృలోకం గతః. ఆయన ఇంత చేసి సాధించిందేమి అంటే మన పాండురాజు పితృలోకాలు మాత్రం పొందగలిగాడు. కాబట్టి ఇంతకీ బిడ్డలు కలిగారు. ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఒక 17 రోజుల కింద ఆయన మరణించాడు. తం చితాగతమాజ్ఞాయ వైశ్వానర ముఖే హుతం ప్రవిష్ఠా పావకం మాద్రి హిత్వా జీవితం ఆత్మనః. ఆ విధంగా చితిలో ఉన్న, అగ్నిలో రగులుతూ ఉన్న ఆయన్ని చూసి ఆయనతో పాటే మన మాద్రి కూడా ఆత్మనః జీవితం హిత్వా ఆమె ప్రాణాలు కూడా వదిలిపెట్టి అగ్నిలోకి ప్రవేశించింది అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్దాము. రెండోది కరెక్ట్ అయ్యుండొచ్చు. వాళ్ళు దహన క్రియలు చేసినట్టున్నారు, అస్థికలు తీసుకుని వచ్చినట్టున్నారు. సా గత సహ తేనైవ పతిలోకమనువ్రత తస్యాః తస్య చ యత్ కార్యం క్రియతాం తదనంతరం. ఆమె కూడా ఆయనతో పాటే వెళ్ళిపోయింది. ఆమె భర్త లోకాన్ని, ఆయన ఏ లోకాలు సంపాదించుకున్నాడో ఆ లోకాలకి ఆమె కూడా ఆయన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు తస్యాహ ఆమె యొక్క, తస్య ఆయన యొక్క ఏ ప్రేత కార్యాలున్నాయో అవన్నీ చేయవలసి ఉంది. అనంతర క్రియలు క్రియతాం జరుగుగాక అని వాళ్ళు చెప్పారు. ఇమే తయోః శరీరే ద్వే సుతాః చ ఇమే తయోః వరాః క్రియాభిః అనుగృహ్యంతాం సహ మాత్ర పరంతపాః. ఇదిగో వీళ్ళిద్దరూ తయోః శరీర, ఇదిగో ఈ రెండు వాళ్ళ శరీరాలు అంటే అస్థికలు ఏంటో మరి, ద్వే ఈ రెండు. ఇమే తయోః వరాః సుతాః, అదిగో వాళ్ళిద్దరికి కలిగిన శ్రేష్టమైన కొడుకులు. ఇప్పుడు వీళ్ళు క్రియాభిః అనుగృహ్యంతాం, ఏ విధంగా వాళ్లను ఆహ్వానించాలో యథావిధిగా ఆ పద్ధతులతో మాత్రా సహా వాళ్ళ అమ్మతో పాటు కుంతీదేవితో పాటు కొడుకులను మీరు గ్రహించవలసి ఉంటుంది. ఓ పరంతపాహ, పరంతపులారా అని భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి వాళ్ళందరికీ చెప్పి ప్రేతకార్యే చ నివృత్తే పితృమేధం మహాయశాః లభతాం సర్వధర్మజ్ఞః పాండుః కురుకులోద్వహః. ఈ పాండురాజు కురుకులాన్ని వృద్ధి చేసినవాడు, కురుకులం నేను కురువంశంలో నుంచి వచ్చినవాడు, మహాయశోమూర్తి, సర్వధర్మజ్ఞుడు. ఇప్పుడు ఈయన ప్రేత కార్య నివృత్తే,
ప్రేత కార్యాల తర్వాత పితృమేధాన్ని, పితృతర్పణలని వాటిని లభతాం పొందవలసి ఉన్నది. కాబట్టి తర్వాత జరగవలసిన అంత్యక్రియలేవున్నాయో అవన్నీ చెయ్యాలి మరి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏవముక్త్వా కురూన్ సర్వాన్ కురూణాం ఏవ పశ్యతాం క్షణేన అంతర్హితాః సర్వే చారణాః గుహ్యకైః సహా. ఏవముక్త్వా ఈ విధంగా చెప్పి కురూన కౌరవులకు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ భీష్ముడితో పాటు అందరికీ ఈ విధంగా చెప్పి కురూణాం పశ్యతాం ఏవ వాళ్ళందరూ చూస్తూ ఉండగానే మన చారణలు గుహ్యకులతో పాటు కలిసి అందరూ క్షణంలోనే అంతర్ధానమైపోయారు. ఎట్లా అంటే గంధర్వ నగరాకారం తత్రైవ అంతర్హితం పునః ఋషి సిద్ధగణం దృష్ట్వా విస్మయంతే పరం యయుః. ఏదో గంధర్వ నగరం లాగా ఋషి సిద్ధ గణంతో ఉన్న మొత్తము ఒకటేసారి అంతర్హితం అయిపోయేసరికి వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దృష్ట్వా చూసి పరం విస్మయం యయుః, ఎంత ఆశ్చర్యపోయారు. అయితే ఏం చెయ్యాలండి, మీరు ఇంత దూరం వచ్చారు, ఏం చేయమంటారు అని భీష్ముడు అడిగితే, ఇదిగో పాండురాజు ఉన్నాడు, ఇక్కడి నుంచి శతశృంగ పర్వతం దాకా వచ్చి మా దగ్గర ఉన్నాడు. ఆయనకి 5 కొడుకులు కలిగారు. ఇదిగో వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఆయన భార్య మాద్రి ఆయనతో పాటు మరణించింది. ఇదిగో అవి శరీరాలు. ఇదిగో ఇంకొక భార్య కుంతి. కుంతిని ఆమె పుత్రులతో పాటు మీరు మీ కులంలోకి ఆహ్వానించవలసి ఉంది. ఈ మరణించిన వాళ్లకు ప్రేత సంస్కారాలు చేయవలసి ఉంది అని చెప్పారు. వాళ్ళు అంతర్ధానమైపోయారు. అక్కడ కూర్చున్న వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు అన్న చోట మనకు ఈ అధ్యాయం కూడా ముగుస్తున్నది. తర్వాత ఏం జరిగిందని వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్తాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.